ఫస్ట్ మీరు వినే ఉంటారు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫైబ్రాయిడ్ యూట్రస్ అనే దాని గురించి విని ఉంటారు. సో ఫైబ్రాయిడ్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫైబ్రాయిడ్ అనేది ఒక మజిల్ గ్రోత్ ఆఫ్ ద యూట్రస్, అంటే ఒక మజిల్ అని యూట్రస్ యొక్క మజిల్ గ్రోత్ని ఫైబ్రాయిడ్ అని అంటారు. సో ఈ ఫైబ్రాయిడ్కి చాలామందికి ఏదో క్యాన్సర్ అనే భయం ఉంటుంది, కానీ ఫైబ్రాయిడ్ అనేది డెఫినెట్గా 100% క్యాన్సరస్ కాదు. అండ్ ఫైబ్రాయిడ్ అనేది జస్ట్ నాన్ క్యాన్సరస్ కండిషన్ మాత్రమే. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్, అంటే ఒక ఫర్టైల్గా ఉండే ఉమెన్లో ఎక్కువగా ఉంటుంది. అంటే 25-30 ఇయర్స్ నుంచి తీసుకొని ఒక మెనోపాస్ రీచ్ అయ్యే ముందు వరకు, అంటే 45 ఇయర్స్ వరకు కూడా ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది యూజువల్గా స్మాల్, అంటే పీనట్ సైజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక చిన్న పంకిన్ సైజ్ వరకు ఆర్ ఒక వాటర్ మెలన్ సైజ్ వరకు కూడా పెరగచ్చు. సో ఫైబ్రాయిడ్ అనేది ఫస్ట్ మనము ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అంటే ఎవరిలో ఉంటుంది అని మీకు అనుమానం రావచ్చు. నాకు ఫైబ్రాయిడ్ ఉందనేది ఎలా తెలుస్తుందని అనేది మీరు అనుకోవచ్చు. ఫస్ట్ పీరియడ్స్ అనేవి మీకు ఏమన్నా హెవీగా అవుతున్నా, బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నా, లేక పెయిన్ఫుల్గా ఉన్నా కూడా పీరియడ్స్ ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవడం బెటర్. ఆర్ మీకు ఏమన్నా ప్రెషర్ సిమ్టమ్స్, అంటే పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా బ్లాడర్ మీద ప్రెషర్ పడటం కానీ, అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం కానీ, లేకపోతే యూరిన్ ఆగి రావడం కానీ, లేకపోతే మోషన్ సరిగా వెళ్ళలేకపోవడం కానీ, ఇవన్నీ ఉంటే దాన్ని ప్రెషర్ సిమ్టమ్స్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి. అదే కాకుండా మీరు మ్యారేజ్ అయ్యి ఉండి మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు పిల్లలు ఇంకా కలగట్లేదు అని అనుకున్నప్పుడు కూడా ఏమన్నా యూట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మీరు ఎగ్జామిన్ చేయించుకోవడం అనేది మంచిది. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది. ఫైబ్రాయిడ్ అనేది మామూలుగా యూట్రస్లో లోపల భాగంలో, అంటే ఎండోమెట్రియం లోపల కూడా ఉండొచ్చు. మజిల్ వాల్లో ఎక్కువ ఉంటుంది. ఆ మజిల్ అనేది గ్రో అయ్యి అవుటర్ సైడ్ కానీ, అంటే బయట భాగంలో కానీ, లేకపోతే ఆ మజిల్ లోపలే ఉండే అవకాశం ఉంటుంది. ఆ మజిల్లోంచి బయటకు వచ్చి ఎండోమెట్రియం లోపలికి, అంటే ఇన్నర్ లైనింగ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఫైబ్రాయిడ్స్ అన్ని సిమ్టమాటిక్గా ఉంటాయా అనేది డౌట్ కూడా ఉండొచ్చు మీకు. యూజువల్గా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, నేను చెప్పాను కదా మీకు పీనట్ సైజ్లో ఉంటున్నాయని, ఆ చిన్న ఫైబ్రాయిడ్స్ యూజువల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో ఫాలోఅప్ ఎలా ఉండాలనేది మీకు అనుమానం రావచ్చు, అంటే ఆ పీనట్ సైజు ఎలా పెరుగుతుంది అనేది. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేవి కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా, వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉన్న వాళ్ళలో యూజువల్గా ఈస్ట్రోజన్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ అనేవి చాలా తొందరగా పెరుగుతాయి. సో ఫైబ్రాయిడ్ అనేది ఒక 6 months తర్వాత, ఒకసారి ఫైబ్రాయిడ్ డయాగ్నోజ్ అయిన తర్వాత 6 months తర్వాత ఫాలోఅప్లో ఉంటే మనకు అదేమన్నా సైజ్ అనేది బాగా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుందా లేదనే తెలుస్తుంది. లేదా అదే సైజ్ మెయింటైన్ అవుతుంది అని అంటే ద గ్రోత్ అనేది అంత ఎక్కువగా లేనట్టు. సో అలాంటి ఫైబ్రాయిడ్స్ యూజువల్గా ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ కానీ సైజ్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మీరు దాన్ని ఫాలోఅప్లో ఉండాలి. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది యూజువల్గా ఏమేమి సిమ్టమ్స్ కాజ్ చేస్తాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఒకటి ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది ఒకటి, పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా హెవీ బ్లీడింగ్ కానీ, పెయిన్ఫుల్ బ్లీడింగ్ కానీ ఉండడం కానీ, లేకపోతే నేను ముందు చెప్పినట్టుగా మీకు యూరిన్ పాస్ చేయడంలో ఏమైనా డిఫికల్టీ కానీ, మోషన్ పాస్ చేయడంలో ఏమైనా డిఫికల్టీ కానీ ఉందంటే డెఫినెట్గా ఫైబ్రాయిడ్ ఉందా అనేది మనము డౌట్ అనేది కలుగుతుంది. సో ఏం చేయాలి, ఒకసారి డౌట్ ఉన్నప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు మీకు ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమన్నా ఈ ఎగ్జామినేషన్లో ఒక్కసారి ఫైబ్రాయిడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి, అంటే 12 weeks సైజ్ కంటే పెద్దగా ఉంటే, ఆల్మోస్ట్ ఒక 10 centimeter సైజ్ అలా ఉన్నప్పుడు బాగా ఈజీగా పాల్పబుల్ అవుతుంది. సో అలా పాల్పబుల్గా ఉన్నప్పుడు మీకు టెస్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అది ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు దాంట్లో ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఎంత ఉంది, ఎక్కడుంది కరెక్ట్గా మనకి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది వచ్చేసరికి ట్రాన్స్వెజనల్ స్కాన్, అంటే వెజన ద్వారా చేసే స్కాన్ ద్వారా కానీ, లేకపోతే ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ ద్వారా కానీ మీకు ఫైబ్రాయిడ్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇంకేమేమి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, ఒకవేళ ఫైబ్రాయిడ్ అనేది చాలా పెద్దగా ఉంటే కరెక్ట్గా సైజు, లొకేషన్, అది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలుసుకోవాలనంటే ఎంఆర్ఐ చేయించుకోవడం వల్ల, ఎంఆర్ఐ పెల్విస్ చేయించుకోవడం వల్ల మీకు ఎగ్జాక్ట్గా దాని లొకేషన్, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఎంతవరకు అది ఇన్వాల్వ్ అయింది అనేది మనకి తెలియడం జరుగుతుంది. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.